దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు సన్నిధికి మనమందరం కూడా చేరి వచ్చి ఉన్నాం. ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానము చేసుకొని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. మనము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథం. ఈ దినమున మరి 8, 9, 10, 11, 12 వచనాలు, ఈ వచనాలు మనము ధ్యానం చేద్దాం. మొదటిగా 11వ వచనం చూడండి. 11వ వచనము 12వ వచనము చదువుకుందాం. ఈ 2 వచనాలు చదువుదాం. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. ఎబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపోల్లో ఆయను. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. దేవుని సహాయం కోసమై ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయ సంకల్పాన్ని బట్టి నాయన, మరలా ఈ దినము నీ సన్నిధి సహవాసము మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ వాక్యము నిమిత్తమై కూడి వచ్చిన వారిని దీవించి ఆశ్రయించి బలపరిచి కాపాడండి. ఈ నీ మాటలు గ్రహించి మార్పు చెంది మారుమనసు పొంది నీ రాజ్యం చేరే కృప దయచేయమని, అట్టి కృప దయచేయమని, దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని, శక్తి బలం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మనము 7వ వచనాన్ని ధ్యానము చేసుకున్నాం. ఈ దినమున 8వ వచనం కూడా మనం చూస్తే ఆ వచనంలో ఇలా రాయబడింది, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను, వాటి పళ్ళు సింహపు కోరల వల్లే ఉండెను అని ఉంది. స్త్రీకి ఏ విధంగా తల వెంట్రుకలు ఉంటాయో అలాగనే ఈ మిడతల గుడక ఉన్నాయని వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. స్త్రీ తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండేనంట. తర్వాత వాటి పళ్ళు సింహపు కోరల వలె ఉండేను. సింహానికి ఏ విధంగా కోరలు ఉంటాయో ఆ విధంగా వీటికి కోరలు ఉన్నాయి అనే మాట బైబిల్ చెబుతూ ఉంది. ఒక మాట చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడగా ఇలా బైబిల్ చెబుతూ ఉంది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవాలి. నా దేశం మీదకి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది అన్నమాట రాయబడింది. మిడతల తెగులు గురించి ఇందులో మనం చూస్తాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో మిడతల తెగులు గురించి మనం చూడబోతున్నాం. అవునా? చూడండి, వాక్యం చెప్తున్న మాట ప్రకారం మనం ఆలోచన చేస్తే వచనం 3వ వచనంలో ఇలా రాయబడింది కదా, లేదా 4వ వచనం చదువుకుందాం. 4వ వచనంలో గొంగలి పురుగులు తినివేసిన దానిని మిడతలు తినివేయుచున్నవి, మిడతలు తినివేసిన దానిని పసర పురుగులు తినివేయుచున్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేయుచున్నవి అనే మాట కనిపిస్తుంది. మత్తురాల మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షరసం పానము చేయవారులారా రోదనము చేయండి, క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని
లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది అనే మాట కనిపిస్తూ ఉంది. వాటి కోరలు, వాటి కాటు గురించి దేవుని వాక్యం చెబుతుంది. వాటి సింహపు కోరల వంటివంట దేవుని వాక్యం చెబుతున్నమాట. ఆడు సింహపు కాటు వంటిది. సింహపు కోరలు ఆడు సింహపు కాటు వంటిది అనే దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక వచనం 9 చూడండి. 9వ వచనంలో రాయబడిన మాట 9:9లో మనం చూసినప్పుడు ఇనుప మైమరు వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇనుప మైమరులు వంటి మైమరువులు వాటికి ఉండేనంట. వాటి రెక్కల ధ్వని, వాటి రెక్కల ధ్వని, రెక్కల ధ్వని. రెక్కలు పెద్దగా ఉంటే ధ్వని ఎక్కువ వినబడుతూ ఉంది. అందును బట్టి పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రముల ధ్వని వలె ఉందంట. పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రాలు ఏ విధంగా పరిగెత్తి అంత శబ్దం వస్తుందో వాటికి ఇవ్వబడిన రెక్కల శబ్దం కూడా అట్లా ఉంది, అట్లా వినబడుతుంది అని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 5-7లో రాయబడిన మాట మనం చూడాలి ఖచ్చితంగా. యోవేలు గ్రంథం చూడండి, 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ధ్వని చేయనట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నొందును, అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి. సూర్యులు ప్రకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి అనే మాట ఉంది. యెహోవా ఆగమన దినం గురించి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రథములు ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. గంతులు వేస్తున్నాయంట. వాటిని చూచి జనములు వేదన నొందును. వాటిని చూడగానే జనములకు వేదన కలుగుతూ ఉంది. అందరి ముఖం తెల్లబారిపోతా ఉన్నాయి. వాటిని చూడగానే గుండె జారిపోతూ ఉంది. ముఖాలు తెల్లవేస్తున్నారు. అయిపోయింది మన పని, ఇంకా మన పరిస్థితి అంతా అయిపోయింది అనేటువంటి బాధ వారిలో కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తున్నాయంట. ఒక బలాఢ్యుడు ఏ విధంగా పరిగెత్తుతాడో వేగంగా, అంత వేగంగా అవి కూడా పరిగెత్తుతున్నాయంట. పరిగెత్తి పరిగెత్తి కదా, ఎంత బలాఢ్యుడైనా ఎంత పరిగెత్తుతాయి, తప్పించుకుంటాడా? ఎంత పరిగెత్తినా పరిగెత్తలేడు. మనుషుల కంటే ఈ మిడతలు అంతగా పరిగెత్తుతాయిన సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. సూర్యులు ప్రకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నాయంట. సూర్యులైన వాళ్ళు ఏ విధంగా ప్రకారాలు ఎక్కుతారో తాళ్ళు వేసుకొని, అంతకంటే వేగంగా ఇవి పరిగెత్తున్నాయి, ఎక్కుతున్నాయి, గోడలు ఎక్కుతూ ఉన్నాయి, దాటుతూ ఉన్నాయి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోతా ఉన్నాయి. ఇటు అటు చూడకుండా పోతా ఉన్నాయి. ఇవి దేవుని యొక్క దినపు రాకడ గురించి మనము ఇందులో చూస్తూ ఉన్నాం.
ఇంకా మన బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే కనుక ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి, ఆయుధముల మీద పడినను అవి త్రోవ విడవవు అని 8వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇవన్నీ మనం చూడగా ఎంత భయంకరమో, ఎంత భయంకర దినాలు వస్తున్నాయో అన్నది మనం గ్రహించు వారమై ఉండాలి. రండి 9వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 9వ అధ్యాయం 10వ వచనం మనం చూడగా, తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. అధికారం ఇవ్వబడినే అంట. 5వ వచనంలో రాయబడింది కదా, వారిని చంపుటకు అధికారం ఇవ్వబడ లేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనసును కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వచనం చూడండి, 11వ వచనం రాయబడిన మాట. 11వ వచనంలో పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడంట. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడంట. ఎబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లో ఆయను. వాని పేరు అపోల్లో ఆయను. వాటిపైన రాజు అనే మాట కనిపిస్తూ ఉంది. అంటే దయ్యపు మిడతల నాయకుడిగా ఉన్న దూతకు అబద్దోననే పేరు. దీనికి అర్థం ఏంటంటే నాశనము అని అర్థం. నాశనము అని అర్థం. దీని గురించి మనం చూస్తే చూడండి, యోబు గ్రంథం 26:6లో, యోబు గ్రంథం 26వ అధ్యాయము 6వ వచనం మనం చూడగా దేవుని వాక్యం చెబుతుంది, ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది అన్నమాట ఉంది. యోబు చివరి మాటలు ఇవి పలుకుతూ ఉన్నాడు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది అని ఉంది. మరొక మాట చూస్తే చూడండి, సామెతల గ్రంథం 15:11 చూడండి. సామెతల గ్రంథం 15:11 చూడగా, పాతాళమును అగాధ కూపమును నరుల హృదయములు మరి తేటగా ఆయన కనబడుచున్నవి కదా అనే మాట ఉంది. పాతాళము అగాధ కూపము యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయన కనిపిస్తున్నాయట. మన హృదయాలు దేవునికి తేటగా కనిపిస్తున్నాయని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దాన్ని బట్టి అపోల్లో ఆయను అంటే వినాయకుడు అని అర్థం. వినాయకుడు అని అర్థం. ఈ మాటలు మనము జ్ఞాపకము చేసుకునే వారుగా ఉండాలి. ఇక మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. ఏడికి మొదటి శ్రమ గతించిపోయింది. ఈ 9వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మొదటి శ్రమ ఇది. ఈ శ్రమనే 5 నెలల వరకు ఉంటే, ఇక 2వ శ్రమ, ఇక 3వ శ్రమ ఎంత ఉంటుందో మనము గ్రహించు వారమై ఉండాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, ఇటువంటి బాధలు, ఇటువంటి ఇబ్బందులు, కష్టాలు కలగకుండా ఉండాలంటే నేడే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా చేసుకున్నట మంచిది. ఇంకా సమయం లేదు, సమయం దొరకదు గుడక. ఇవాళ ఇంట్లో, రేపు మంటలో. ఇప్పుడున్నావు, కాసేపు ఉంటావో లేదో తెలియదు. అందును బట్టి సమయం ఉండగానే యేసుక్రీస్తును నమ్ముకొని పాపాలు విడిచిపెట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నీ హృదయం దేవునికి ఇస్తే ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆయన రాజ్యములో తన గ్రంథములో నీ పేరు రాస్తున్న సంగతి దేవుని వాక్యం చెబుతుంది. అలాగా బతకడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి
ఈ అవకాశాన్ని జారవిడవకుండా వెంటనే పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు యొద్ద కన్నీళ్లు కార్చి వేడుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడు. నువ్వెంత ఘోర పాపమైనా సరే, నువ్వెంత దుర్మార్గునివైనా సరే, నువ్వెంత పాపిష్టి మనిషివైనా సరే, నిన్ను క్షమించడానికి ఆయన ఉన్నాడు. నీకోసమే ఈ మాటలు ఆయన ప్రకటింపజేస్తూ ఉన్నాడు. నువ్వు మార్పు చెందుతావని, మారు మనసు పొందుతావని, నరకం తప్పించుకుంటావని నీకు ఆయన ఈ మాటలు చెప్పాడు. కాబట్టి నువ్వు మారు మనసు పొంది నరకం తప్పించుకో, దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఉండు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి, ఫలింపజేయండి. నీకు స్తోత్రమునైన స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇంకా ఎందరూ మారు మనసు పొందలేదో, రక్షించబడలేదో, నీ యొద్దకు రాలేదో వారికి అందరికీ ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ జీవితాలు అప్పగించుకొని నీతో ఉండే భాగ్యం దయచేసి కాపాడుమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ